రామాయణం 30వ భాగం. జై శ్రీరామ్. హనుమంతుడు లంకను కాల్చి సీతమ్మ దగ్గర నుండి సముద్రం దాటి శ్రీరాముని చేరుకొనుట. ఆశ్చర్యం. లంక మొత్తం కాలిపోతున్న సీతాదేవికి ఏమీ కాలేదు అన్నారు. ఆకాశంలో సంచరిస్తున్న చారణులు ఆ మాటలు విని హనుమంతుడు సంతోషించాడు. రివ్వున వెనక్కి వెళ్ళి సీతాదేవికి నమస్కరించి, సీతామాత, నువ్వు క్షేమంగా ఉన్నావు, చాలా సంతోషం. లంకంతా కాల్చేశాను. రావణునికి చెప్పవలసిన మాట చెప్పేశాను. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. శ్రీరాముని కోసం వాణ్ణి వదిలేశాను గాని లేకపోతేనా వాని 10 తలల్ని గిల్లేసేవాడిని. తల్లి, బాధపడకు, మరి సెలవా అన్నాడు వినయంగా హనుమ. దానికి సీతాదేవి, మహావీరా, నువ్వొక్కడివే ఈ కార్యాన్ని సాధించగలవని నాకు తెలుసు. శ్రీరాముడే స్వయంగా వచ్చి రావణుణ్ణి సంహరించి నన్ను వెళ్ళాలి. అదే శ్రీరామునికి గౌరవం. నువ్వు వెళ్ళి అలా జరిగేలా ఏర్పాటు చెయ్యి అంది. అలాగేనంటూ ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరాడు హనుమ. అక్కడే సముద్ర తీరంలోని దక్షిణపుటొడ్డున ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి ఆ పర్వతం మీద నుంచి ఉత్తర దిక్కుకు తిరిగి గాలిలోకి ఎగిరాడు. అలా ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది. వానరుల విజయోత్సాహం. వాయువేగంతో ప్రయాణిస్తూ దారిలో మైనుకున్ని స్పృశించాడు హనుమ. అవలి ఒడ్డు కనిపించడంతో సింహగర్జన చేశాడు. అది విన్న వానరులు ఆకాశం బద్దలైందనుకున్నారు. జాంబవంతుని దగ్గరికి వచ్చి ఆ అరుపు హనుమంతునిదేనా అని అడిగారు. జాంబవంతుడు, అది హనుమంతునిదే. హనుమంతుడికి ఒక పని అప్పచెప్పితే అది కాకపోవడం అంటూ ఉండదు. నిశ్చయంగా వెళ్ళి పనిని సాధించాడు. అందుకే ఈ సింహగర్జన అన్నాడు. ఒక్క ఉదుటున హనుమంతుడు మహేంద్ర పర్వతంపై దూకి చూశాను సీతాదేవిని అనే ఒక్క మాటతో వానరులు దైన్యాన్ని పటాపంచలు చేశాడు. ఆ మాటకు వానరుల్లో ఆనందం ఉరకలు వేసింది. తరువాత హనుమంతుడు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. మనం వెళ్ళి సీతాదేవిని తీసుకువచ్చి శ్రీరామునికి అప్పచెప్పుదాం అన్నారు వానరులు. జాంబవంతుడు వారిని వారిస్తూ, చెప్పిన పని చేయడం వరకే మన పని, జరిగింది చెబుదాం. సీతాపతి ఏం చెప్తే అదే చేద్దాం అన్నాడు. అందరూ అంగీకరించి బయలుదేరారు. దారిలో మధువనం కనిపించింది. అదంటే సుగ్రీవునికి చాలా ఇష్టం. సీతాదేవి కనిపించిన ఆనందంలో మధువు తాగి సంబరం చేసుకుందామన్నారు వానరులు. అంగదుని అంగీకారంతో వానరులందరూ మధువు తాగి దారిలో మధువనం కనిపించింది. అదంటే సుగ్రీవునికి చాలా ఇష్టం. సీతాదేవి కనిపించిన ఆనందంలో మధువు తాగి సంబరం చేసుకుందామన్నారు వానరులు. అంగదుని అంగీకారంతో వానరులు అందరూ మధువు తాగి ఆ వనాన్ని అతాకుతలం చేసి పారేశారు. కొందరు పాటలు, కొందరు పొర్లు దండాలు, కొందరు నృత్యాలు, మరికొందరు వికటహట్టాసాలు, కొందరు తూలుతూ, ఇంకొందరు హడావుడిగా తిరుగుతూ, కొందరు గంతులేస్తూ, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ, చెట్ల మీద నుంచి దూకుతూ ఆగమాగం చేస్తున్నారు. వానరులంతా ఒకటే. నవ్వులు, ఏడుపులు, అరుపులు. అసలే కోతిమూక, పైగా మధువు తాగింది. ఇక చూడాలి వాళ్ళ అల్లరి. చివరికి వనపాలకులను చితక్కొట్టారు. వానరులు ఆ వనపాలకులకు నాయకుడు దధిముఖుడు. సుగ్రీవునికి మేనమామ. అతనికి 4 వడ్డించారు. వానరులు దధిముఖుడు గగ్గోలు పెడుతూ సుగ్రీవుని దగ్గర మొరపెట్టుకున్నాడు.
సుగ్రీవుడు కోపగించలేదు, ఆనందించాడు. దానికి కారణం ఉంది. మధువనంలోకి వానరులు వెళ్ళి సంబరాలు చేసుకుంటున్నారంటే సీతాదేవి జాడ తెలిసిందన్నమాట. అందుకే సుగ్రీవునికి ఆనందం. హనుమంతుడు, అంగదుడు తక్కిన వానరులు శ్రీరామలక్ష్మణులు వద్దకు వచ్చారు. హనుమంతుడు శిరస్సు వంచి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, శ్రీరామ, తన పాతివ్రత్య నియమాన్ని కాపాడుకుంటూ సీతాదేవి క్షేమంగా ఉంది అన్నాడు. ఆ వార్త విని ఊపిరి పీల్చుకున్నారు శ్రీరామలక్ష్మణులు. వాళ్ళు మనస్సు ఇప్పుడు కొంచెం తేలిక అయింది. వాళ్ళ మనసిప్పుడు తేలిక అయింది. సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరాముని చేతికి అందించి జరిగినది జరిగినట్టు చెప్పాడు హనుమంతుడు. అది చూసి శ్రీరాముని మనస్సు దూడను చూసిన ఆవుల కరిగిపోయింది. రఘువరుడు ఎంతో ఆనందంగా, లక్ష్మణ, ఇంతకాలానికి ఈ మణిని చూశాను. ఇంకా సీతాదేవినెప్పుడు చూస్తాను అంటూ సీతాదేవి గురించి ఇంకా వినాలని ఉండడంతో చెప్పవయ్యా హనుమంతుడా అన్నాడు. శ్రీరామ, నీకోసం సీతాదేవి కుమిలిపోతుంది. రాముడే రావాలి, రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్ళాలి అని ఎదురు చూస్తుంది. నేను సీతాదేవిని ఓదార్చి ఆమె సందేహాలు తీర్చి ధైర్యం చెప్పి వచ్చాను. కొంచెం తెప్పరిల్లి నన్ను ఆశీర్వదించింది. నమస్కరించి ఇదిగో ఇలా వచ్చాను అన్నాడు హనుమంతుడు. శ్రీరామునికి వినయంగా నమస్కరిస్తూ, యుద్ధకాండ. శ్రీరాముని బహుమానం. మహావీరుడా గరుత్మంతుడు వాయుదేవుడు తప్ప ఆ సముద్రాన్ని ఇంకెవరూ దాటలేరు. కానీ నువ్వు దాటావు. లంకానగరంలోనికి దేవ, దానవ, యక్ష, గంధర్వులలో ఎవరూ ప్రవేశించలేరు. ప్రవేశించిన ప్రాణాలతో బయటపడలేరు. కానీ నువ్వు ప్రవేశించావు. సీతాదేవిని చూసి వచ్చి నన్ను బతికించి నాకు మహోపకారం చేశావు. అప్పగించిన పనిని అనుకున్న దానికంటే బాగా చేసేవాడు పురుషోత్తముడు. చెప్పినంతవరకే చేసి ఊరుకునేవాడు మధ్యముడు. అసలు చేయకుండా బద్దకించేవాడు అధముడు. నువ్వు మొదటి రకానికి చెందినవాడివి అని అందరి సమక్షంలో హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ రఘువీరుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఈ హనుమంతుడు వెళ్ళిన పనిని చక్కగా నిర్వహించి కార్యసాధకుడు సీతాదేవిని దర్శించడమే కాకుండా రాక్షసుల్ని మట్టి కరిపించాడు. ఎక్కడా తన గౌరవాన్ని కోల్పోలేదు. సుగ్రీవుణ్ణి సంతోషపెట్టాడు. సీతను చూచి వచ్చి నన్ను, లక్ష్మణుణ్ణి, మా వంశాన్ని కాపాడాడు. ఇలా ఇంత ప్రియవార్త చెప్పినందుకు బదులుగా నేనేమి ఇయ్యగలను? ఒక్క ఈ ఆలింగనం తప్ప. హనుమంత, ఇటురా, ఇదే నా సర్వస్వము అంటూ ఆలింగనం చేసుకున్నాడు శ్రీరాముడు హనుమంతుణ్ణి. లంకలోనికి ప్రవేశించడం ఎలా? అదే ఇప్పుడు శ్రీరాముణ్ణి వేధిస్తున్న సమస్య. ఆ సమస్యతో ఇనవంశోద్భవుడైన శ్రీరాముడు దీర్ఘాలోచనలో పడ్డాడు. అది గమనించిన సుగ్రీవుడు, శ్రీరామ, నీవొక సామాన్యుడిలాగా నిరుత్సాహపడకు. నీలాంటి మహావీరుడు నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహం వల్ల కావలసిన పనులు కూడా కాకుండా పోతాయి. శోకం పురుషుని ధైర్యాన్ని దిగజారుస్తుంది. అన్ని ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనుషుడు ఉత్సాహాన్ని ప్రకటించాలి. అదే అతడి కర్తవ్యం. కాబట్టి ఈ వ్యాకులపాటును విడిచిపెట్టు అంటూ శ్రీరామునికి తమ వానరుల శక్తి సామర్థ్యాలు తెలియజేశాడు. మళ్ళీ తానే, శ్రీరామ, మనం లంకను చేరుకోవాలంటే ముందు సముద్రాన్ని దాటాలి. అందుకు ఒక సేతువును నిర్మించుకోవాలి. ముందు దాని గురించి ఆలోచించు అన్నాడు. ఆ మాటలు విన్నాక శ్రీరామునికి కొంత ఉత్సాహం వచ్చింది.
అయితే సరే, ఏదో విధముగా సేతువు నిర్మించి లంకను చేరుకున్నామనే అనుకుందాం. అప్పుడు లంకను ముట్టడించాలంటే అక్కడి పరిస్థితి ఏమిటో మనకు తెలియాలి కదా. హనుమంత, లంక గురించి కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు లోకాభిరాముడు. హనుమంతుడు వాక్యకోవిదుడు. వినే వ్యక్తి స్థాయిని బట్టి ఏ విషయాన్ని ఎలా చెప్పాలో తెలిసిన దిట్ట. శ్రీరామ, నదీ వన పర్వత కృత్రిమ దుర్గాల మధ్య శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. లంకానగరం దానికి 4 వైపులా 4 ద్వారాలు, వాటికి లోతైన అగర్థాలు ఉన్నాయి. ఆ ద్వారాలకు బలమైన తలుపులు, వాటికి ఇనుప గడియలు ఉన్నాయి. రాళ్ళ యంత్రాలు, బాణయంత్రాలు, శతఘ్నులు, ఇలా సమస్త ఆయుధాలతో రాక్షసులు ఎప్పుడైనా సరే యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉంటారు. రావణుడు యుద్ధప్రియుడు, అతనికి భయం అంటే ఏమిటో తెలియదు అని చెప్పాడు హనుమంతుడు. ఆ మాటలు విన్న నీలమేఘశ్యాముడు సుగ్రీవుడితో, సుగ్రీవా, ఈరోజు మంచి రోజు, ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఇది విజయతార, అభిజిత్ ముహూర్తం, శకునం కూడా బాగుంది, వెంటనే బయలుదేరుదాం అన్నాడు. దక్షిణం వైపునకు కదిలిన వానరసేన పగలనక రాత్రనక ప్రయాణించి దక్షిణ సముద్రాన్ని చేరుకుంది. ఎదురుగా సముద్రం, దాని ముందు వానర సైన్యం. ఇది సముద్రంలాగే ఉంది. ఆ మహాసముద్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వానర వీరులంతా సముద్ర తీరంలో విడిది చేసిన సైన్యానికి సేనాపతి నీలుడు, మైందుడు, ద్వివిధుడు ఆ సైన్యానికి కాపలా కాస్తున్నారు. సముద్రానికి అవతల సీతాదేవి, యువతల సీతావల్లభుడు. శ్రీరామునిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంది. ఈ సముద్రాన్ని చూసి సీతాదేవి ఎంతగా భయపడింది. ఈ సముద్రాన్ని చూసి సీతాదేవి ఎంతగా భయపడి ఉంటుందో, భూమండలానికి ఒక చివర నేను, ఒక చివర తాను ఉన్నాం. సీతాదేవి బతికే ఉంది, అది చాలు నాకు, అంతకు మించి నాకేమి కావాలి అనుకుంటూ సీతాదేవిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని పరితపిస్తూ ఉన్నాడు కళ్యాణరాముడు. ఇంతలో సూర్యుడు మెల్లగా పడమటి కొండల్లోకి జారుకున్నాడు. రావణుని మంథనాలు. అక్కడ లంకానగరంలో రావణుడు మంత్రులతో మంథనాలు సాగిస్తూ సిగ్గుతో తల వంచుకొని, అవమానం, ఒకే ఒక్క వానరుడు లంకను తగులబెట్టి సీతాదేవితో మాట్లాడి అవలీలగా వెళ్ళిపోతే ఇంతమంది రాక్షసులు ఉండి ఏమీ చేయలేకపోవడం ఎంత అవమానం. ఒక్క వానరుడే లంకను అల్లకల్లోలం చేశాడే. మరి ఇప్పుడు లక్షల సంఖ్యలో వానర వీరులతో శ్రీరామ లక్ష్మణులు లంకపై దండెత్తి వస్తున్నారట. ఇప్పుడు మనమేం చెయ్యాలి? లంకను ఎలా కాపాడుకోవాలి చెప్పండి అని రావణుడు అన్నాడు. మహావీరులారా, మంత్రుల సూచనలే విజయానికి మూలమని పెద్దలు అంటారు. హితులు సమర్థులు అయిన మంత్రులతోనూ, సుఖ దుఃఖాలలో పాలు పంచుకునే మిత్రులతోనూ, మేలు కోరే బంధువులతోనూ బాగా చర్చించి దైవాన్ని ఆశ్రయించి పనులు ప్రారంభించేవాడు ఉత్తముడు. అలా కాక తానొక్కడే నిర్ణయం తీసుకునేవాడు మధ్యముడు. మంచి చెడులు చూడకుండా, దైవాన్ని ఆశ్రయించకుండా అంతా తానేనన్న ధీమాతో కార్యం చేపట్టి దానిని ఉపేక్షించేవాడు అధముడు. అలాగే చర్చలో ఏకాభిప్రాయం కుదిరిన మంత్రాలోచన ఉత్తమమైనది. మొదట భేదాభిప్రాయాలున్నా చివరకు ఏకాభిప్రాయం కుదిరితే అది మధ్యమం. భిన్నాభిప్రాయాలతో పనిని చెడగొట్టే మంత్రాలోచన అధమం. మీరంతా ప్రజ్ఞవంతులు, బాగా ఆలోచించి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం చెప్పండి, దానిని నేను అనుసరిస్తాను అని అడిగాడు రావణుడు.
దానికి మంత్రులంతా ముక్తకంఠంతో, మహావీరా రావణ, నువ్వు ముల్లోకాలను గడగడలాడించిన వీరాది వీరుడివి. పాతాళలోకంలోని పన్నగరాజును అష్టదిక్పాలకులను జయించిన సూర్యుడివి. కైలాసాన్నే గడగడలాడించి పరమ శివునితో స్నేహం చేసిన వాడివి. యముడంతటి గంధర్వరాజు తానే స్వయంగా నీ చెలిమిని కోరి తన కూతురు మండోదరిని నీకిచ్చి పెళ్లి చేశాడు. నీ కొడుకు ఇంద్రజిత్తు మహావీరుడు, దేవేంద్రుణ్ణే జయించినవాడు. అతడొక్కడే వానర సైన్యం మొత్తాన్ని తునాతునకలు చేస్తాడు. అతన్ని పంపించు అన్నారు. నల్లగా కారుమబ్బుల్లా ఉండే సేనాధిపతి ప్రహస్తుడు లేచి నిలబడి ఇలా అన్నాడు. రాజా, మనల్ని ఎవడేమి చేస్తాడులే అన్న ధీమాలో ఉన్నప్పుడు ఒక వానరుడు పొంచి వచ్చి దొంగ దెబ్బ తీశాడు. ఇప్పుడు మీరు ఆజ్ఞాపించండి. ఈ భూమి మీద ఒక్క వానరుడు లేకుండా సమూలంగా నాశనం చేసి వస్తాను. వెంటనే దుర్ముఖుడు, వజ్రదంష్టుడు, కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు, ఇంకా కొందరు రాక్షసులు ఒకరి తర్వాత ఒకరు శత్రువులందరినీ సర్వనాశనం చెయ్యాలన్నారు. నేను చంపుతానంటే నేను చంపుతానని ఆవేశంగా బీరాలు పలుకుతున్నారు. చేతికి దొరికిన ఆయుధం చేతబట్టి యుద్ధానికి సిద్ధమంటూ గంతులు వేశారు. విభీషణుని హితవు. వాళ్ళ ఆవేశం చూసిన విభీషణుడు అందరినీ శాంతింపజేసి ఇలా అన్నాడు. నాయనలారా, ఎంత కష్టమైన పనినైనా సామధాన భేదోపాయాలతో సాధించాలి. అనివార్య పరిస్థితుల్లోనే దండోపాయాన్ని ప్రయోగించాలి. సీతాదేవిని అపహరించడం తప్పు. ఆ తప్పు మనలోనే ఉంది. సీతాదేవిని తిరిగి శ్రీరామునికి అప్పజెప్పేస్తే ఏ సమస్య ఉండదు. యుద్ధంతో పని లేదు. ఒక్క వానరుడే అంత చేశాడంటే అటువంటి వానరులు లెక్కలేనంతమంది వస్తే మనం ఏమవుతామో ఆలోచించండి. పైగా వాళ్ళు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. జాగ్రత్త. విభీషణుని మాటలు ఎవరికి రుచించలేదు. అప్పటికి సభ చాలించి అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు రావణుడు. మరుసటి రోజు ఉదయాన్నే విభీషణుడు రావణుని అంతఃపురానికి వెళ్ళి ఇలా హితబోధ చేస్తున్నాడు. ప్రభు, నువ్వు సీతాదేవిని తీసుకువచ్చిన దగ్గర నుంచి లంకలో అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. హోమకుండలాలలో అగ్ని వెలగడం లేదు. యజ్ఞవాటికల్లోకి సర్పాలు జొరబడ్డాయి. హోమద్రవ్యాలకు చీమలు పట్టాయి. ఆవులు వట్టిపోయాయి. ఏనుగులు, గుర్రాలు దీనంగా అరుస్తున్నాయి. కాకులు గుంపులుగా గుడి గోపురాలపైన, ఇంటి నడికప్పులపైన వాలుతున్నాయి. గ్రద్దలు ఇంతే. నక్కలు పట్టణాల్లో ఊలలు పెడుతున్నాయి. ఇవన్నీ దుశ్శకునాలే. ఇవి లంకారాజ్యానికి చేటునే సూచిస్తున్నాయి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. దానికి రావణుడు కటకటా పడి, నాకు ఎవడి వల్ల భయం లేదు. నేను సీతాదేవిని తిరిగి అప్పగించను. నువ్విక వెళ్ళవచ్చు అన్నాడు. మరుసటి రోజు మళ్ళీ సభ ఏర్పాటు చేశాడు రావణుడు. రాక్షస వీరులారా, మీ సహకారంతోనే నేను ముల్లోకాలని జయించాను. కాబట్టి నా జయాపజయాల గురించి, లాభనష్టాల గురించి మీకు నేను చెప్పాలి. ఇప్పటి వరకు మీతో నేను ఆలోచనలు అన్నీ పంచుకున్నాను. అయితే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలోనే ఉండిపోయాడు. అందువల్ల అతడికి ఈ విషయం తెలియదు. ప్రస్తుతం నిద్రలేచే మెలకువతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. రామునికి ప్రాణప్రదమైన సీతను దండకారణ్యం నుంచి అపహరించి తీసుకువచ్చాను. లంకలో ఉంచాను. ఏది ఏమైనా సీతను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది నా నిర్ణయం. ఇప్పుడు చెప్పండి, ఆ రామలక్ష్మణులను చంపడానికి ఏమి
ఏ వ్యూహాలు పన్నాలి అని అడిగాడు. ఆ మాటలకు స్పందిస్తూ కుంభకర్ణుడు కోపంగా, రావణ, ముందు చేయవలసిన పనిని వెనుక చేయవలసిన పనిని ముందు చేసేవాడు మూర్ఖుడు. వాడికి చివరికి మిగిలేది నష్టం మాత్రమే. ముందు వెనక ఆలోచించకుండా సీతాదేవిని అపహరించి తీసుకొచ్చావు. అప్పుడు మాతో చెప్తే బాగుండేది. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పటిదాకా శ్రీరాముడు నిన్ను చంపలేదంటే అది నీ అదృష్టమే. అయినా భయపడకు, నేనున్నాను. నా శాయశక్తులా నిన్ను కాపాడుతాను. నిశ్చింతగా ఉండు. తర్వాత పార్శ్వుడు అన్నాడు, మహారాజా, నువ్వు ఈశ్వరుడికే ఈశ్వరుడివి. నీకు అడ్డేమిటి? ముందు ఆ సీతాదేవిని బలాత్కరించు. అప్పుడు విధిలేక సీతాదేవి నీ వశం అవుతుంది. ఆపై కుంభకర్ణుడు అన్నాడు, ఇంద్రజిత్తు ఉన్నాడు. ఎవడు వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు రావణుడు అసలు రహస్యం చెప్పాడు. మిత్రమా, విను. నేను ఒకసారి బ్రహ్మసభకు వెళ్తూ దారిలో పుంజికస్థల అనే అప్సరసను చూశాను. ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెను బలాత్కరించాను. అప్పుడు బ్రహ్మ, నేను ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నా తల 100 ముక్కలు అవుతుందని నన్ను శపించాడు. అందుకని ఊరుకొన్నాను గాని ఈ పాటి ఆలోచన నాకు లేకనా అన్నాడు రావణుడు. వీళ్ళ ఆలోచనలు చూసి విభీషణుడు మళ్ళీ చెప్పి చూశాడు. రావణ, సీతాదేవి 5 తలల కాలసర్పం. కోరి కాలసర్పాన్ని ఎందుకు కౌగిలించుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మేలుకో. ఈ కుంభకర్ణ, ఇంద్రజిత్తు, ప్రహస్త, మహాపార్శ్వ, మహోదర, కుంభ, నికుంభ, అకంపనాది రాక్షస వీరులందరినీ శ్రీరామ బాణం చంపకముందే సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించు. సూర్యేంద్రాది దేవతలు కానీ చివరికి మృత్యువే కానీ నిన్ను కాపాడాలనుకున్నా, నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఎవ్వరు అడ్డుపడినా శ్రీరాముడు నిన్ను చంపకుండా వదలడు. అందరూ కలిసి విభీషణుణ్ణి నిందించారు. చివరగా రావణుడు, విభీషణ, శత్రువుతో కాపురం చేయవచ్చుగాక, కాలసర్పాలతో కలిసి జీవించవచ్చుగాక, కానీ మిత్రునిగా ఉంటూ శత్రువుని సేవించేవానితో మాత్రం కలిసి జీవించలేను సుమా. జ్ఞాతులెప్పుడు ఇంతే, ఎక్కడైనా అంతే. కష్టాల్లో కలిసి రారు, పైగా వెన్నుపోటు పొడుస్తారు. శరత్కాల మేఘంలో నీరు ఎలా ఉండదో దాయాదుల గుండెల్లో స్నేహము అంతే. నువ్వు కాబట్టి నన్ను ఇన్ని మాటలు అని బతికిపోయావు. మరొకడైతేనా ఏమయ్యేవాడో. మన వంశంలో చెడబుట్టావు అన్నాడు. ఆ మాటలకి విసిగిపోయిన విభీషణుడు మరో 4 రాక్షసులతో ఆకాశంలోకి ఎగిరి ఇలా అన్నాడు, రాజా, మనస్సుకు ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామందే ఉండవచ్చు, కానీ అప్రియమైన హితవే చెప్పేవాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఉండరు. ఇల్లు తగలబడిపోతుంటే చూస్తూ ఉండలేనట్లే నేను నీకు చేతనైన మేలు చేద్దామని చెప్తున్నాను. నీకు పోయే కాలం దాపరించింది, అందుకే నా మాటలు నీకు రుచించడం లేదు. రాజా, మనస్సుకు ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామందే ఉండవచ్చు, కానీ అప్రియమైన హితవే చెప్పేవాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఉండరు. ఇల్లు తగలబడిపోతుంటే చూస్తూ ఉండలేనట్లే నేను నీకు చేతనైన మేలు చేద్దామని చెప్తున్నాను. నీకు పోయే కాలం దాపురించింది, అందుకే నా మాటలు నీకు రుచించడం లేదు. అంతిమ గడియలు సమీపించిన వాడికి ఇటువంటి మాటలు తలకెక్కవు. వినాశకాలే విపరీత బుద్ధి. నీ కర్మ, నేను వెళ్తున్నాను అని రావణునితో తెగతెంపులు చేసుకున్నాడు విభీషణుడు.
విభీషణ శరణాగతి. అలా రావణుణ్ణి విడిచిపెట్టిన విభీషణుడు తన నలుగురు మిత్రులతో కలిసి శ్రీరామ లక్ష్మణులను ఆశ్రయించాడు. తన కథంతా విన్నవించాడు. సుగ్రీవాదులు విభీషణుణ్ణి చేరదీయవచ్చో లేదోనని శంకించారు. హనుమంతుడు బాగా ఆలోచించి అతన్ని ఆదరించడం మంచిదేనన్నాడు. శ్రీరాముడిది అదే అభిప్రాయం. విభీషణుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో మనకు తెలియదు, కానీ మిత్రభావంతో వచ్చి నన్ను శరణు వేడితే నేను కాదనలేను. శరణు వేడినవాడు దుష్టుడే అయినా రక్షించడం సత్పురుషుల లక్షణం. తన భర్తను చంపిన వేటగాడు శరణు వేడినందువల్ల ఓ పావురం అతనికే ఆహారమైంది. శక్తి ఉండి శరణాగతుణ్ణి రక్షించకపోవడం మహాపాపం అని కన్నపుత్రుడైన కంద మహర్షి చెప్పాడు కదా. శరణు కోరిన వాడిని ప్రాణాలు అర్పించైనా కాపాడాలి, అది ధర్మం. సకృదేవా ప్రసన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఎవరైనా సరే నన్ను శరణు వేడితే నేను తప్పక రక్షిస్తాను. ఇది నా వ్రతం, నియమం. అది విభీషణుడే కావచ్చు, రావణుడే కావచ్చు అన్నాడు. శరణాగతుడైన విభీషణుడు శ్రీరాముని కాళ్ళపై పడి శరణు వేడాడు. అప్పుడు లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముడు అతన్ని ఓదార్చి ఆదరించాడు. తరువాత రావణుని బలాబలాలు గురించి చెప్పమని విభీషణుని అడిగాడు. విభీషణుడు చెప్తున్నాడు, శ్రీరామ, రాక్షసులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ బలంతోనే రావణుడు దిక్పాలకుల్ని జయించాడు, దేవేంద్రుని హింసించాడు అంటూ రాక్షసుల వీరుల బలాలు విన్నవించాడు. రాఘవుడు ఆనందించి, విభీషణ విను, ఇదే నా ప్రతిజ్ఞ. రావణుడు ఎక్కడున్నా సరే అతన్ని సంహరించి నిన్ను లంకా సామ్రాజ్యానికి రాజును చేస్తాను. ఇది సత్యం. శ్రీరామ, నా శక్తి వంచన లేకుండా నేను నీకు సహాయం చేస్తాను. విభీషణుడు మాట ఇచ్చాడు. అనడమే తడవుగా శ్రీరాముడు లక్ష్మణునితో సముద్రపు నీరు తెప్పించి అప్పుడే విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. సేతువు నిర్మాణం. రామసేతు నిర్మాణం. సముద్రం దాటడానికి విభీషణుని సలహా మీదట సత్యవ్రతుడైన శ్రీరాముడు సముద్రాన్ని పూజిస్తున్నాడు. 3 రోజులు ఉపవాసం చేస్తూ శయ్య మీదే పడుకొని ప్రార్థించాడు. అయినా సముద్రుడు కనికరించకపోయేసరికి శ్రీరాముడికి కోపం వచ్చింది. ఓర్పుగా పూజిస్తే నేను చేతగాని వాణిని అనుకుంటున్నాడు సముద్రుడు. ఈ లోకంలో క్షమాగుణం అవమానాల పాలవుతుంది. దుష్టుణ్ణి పొగడ్తల కోరుని గౌరవించినట్లుగా శాంతుణ్ణి, సహనశీలిని, మంచి మాట్లాడేవాణ్ణి మూర్ఖులు గౌరవించరు. అందుకే నేనేమిటో చూపిస్తాను అంటూ సముద్రంపైకి బ్రహ్మాస్త్రం సంధించాడు శ్రీరాముడు. సముద్రం అల్లకల్లోలం అయింది. లోకాలు అతలాకుతలమయ్యాయి. పర్వతాలు గజగజలాడాయి. చుక్కలు రాలిపడ్డాయి. సూర్యుడు, చంద్రుడు మాయమైపోయారు. మేరు పర్వతంపై సూర్యునిలా సముద్రుడు ప్రత్యక్షమై, శ్రీరామ, నేను సముద్రుణ్ణి, నన్నెవరూ దాటకూడదు. ఇది నా ప్రకృతి. నన్ను ఆశ్రయించుకొని ఉన్న జలజంతువులకు ఏ హాని కలగని రీతిలో మీకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దానికి శ్రీరాముడు, ఎక్కుపెట్టిన ఈ బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయమంటావు మరి అని అడిగాడు. దానికి సముద్రుడు, శ్రీరామ, ఉత్తరం వైపు ధ్రుమకుల్యం అనే చోట కొంతమంది దురాత్ములైన దస్యులు నా నీళ్లు తాగేస్తున్నారు. నీ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ మీదకు వదిలి పుణ్యం కట్టుకో అన్నాడు. శ్రీరాముడు అలాగే బాణం వదిలాడు. మళ్ళీ సముద్రుడు, శ్రీరామ, మీ సైన్యంలో నలుడు అని ఒక వానరుడు ఉన్నాడు.
అతడు విశ్వకర్మ కొడుకు. తండ్రి వల్ల ఎన్నో వరాలు పొందాడు. అతడే నా మీద వంతెన కట్టగలడు అని చెప్పి అంతరార్థనమయ్యాడు. వానరుల్లో ఉత్సాహం పెళ్ళుబికింది. చకచక రాళ్ళు అవి అందించారు. నలుడు సముద్రంపై సేతువు నిర్మించాడు. ఆహా, ఎంత గొప్పగా ఉంది వంతెన! సముద్రునికి పాపిడిలాగా ఉంది అని అందరూ ప్రశంసించారు. రావణుడు పంపిన శార్దూలుడు అనే ఒక గూఢాచారి రావణునితో, రాక్షసరాజా, సముద్రం పక్కన మరో సముద్రంలా ఉందా వానర సైన్యం? సముద్రం పక్కల మరో సముద్రంలా ఉందా ఆ వానర సైన్యం? నిన్ను చంపడానికి వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు అన్నాడు. రావణుడు ఆ మాటలు విని మండిపడి శకుడు అనే మరో గూఢాచారిని పిలిచి, ఎలాగైనా సుగ్రీవుణ్ణి మన వైపు తిప్పుకోవాలి. వెళ్ళు, సుగ్రీవుణ్ణి ప్రలోభపెట్టు, ఆ పని మీద ఉండు అని పంపాడు. వాడు వెళ్ళి ఆకాశంలో నిల్చొని రావణుడు పంపిన సందేశం చెప్పాడు. ఆ మాటలు విన్న వానరులు పైకెగిరి వాణ్ణి అందుకొని పిడిగుద్దులతో గుద్ది పారేశారు. బాబోయ్, నేను దూతని, నన్ను చంపకండని వాడు పారిపోతే వానరులు బంధించేశారు. విభీషణుడు అతని మిత్రులు దక్షిణం వైపు వారధికి కాపలాగా ఉన్నారు. వానర సైన్యం వారధి మీద ప్రయాణించి సముద్రాన్ని దాటింది. శ్రీరాముని యుద్ధ వ్యూహం. లంకా సౌందర్యానికి శ్రీరాముడు ముగ్ధుడైనా మళ్ళీ గంభీరంగా మారి సైనిక వ్యూహాలను రచిస్తున్నాడు. అంగదుడు నీలునితో కలిసి సైన్యానికి గుండెకాయగా నిలుస్తాడు. వృషభుడు దక్షిణ భాగంలోను, గంధమాదనుడు ఎడమవైపు ఉంటారు. తాను లక్ష్మణుడు ముందు నడుస్తూ, జాంబవంతుడు భూషేనుడు వేగదర్శి సైన్యం మధ్యలో అంటే కుక్షి భాగంలో ఉంటారు. సుగ్రీవుడు మిగిలిన వీరులతో జగన భాగాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది శ్రీరాముని యుద్ధతంత్రం. ఆ తర్వాత రావణుని దూత శకున్ని వదిలేయమన్నాడు శ్రీరాముడు. వానర సైన్యం కదలి వస్తున్న సముద్రంలా ఉంది. దిక్కులు పిక్కటిల్లేలా వానరులు చేస్తున్న జయ జయ ధ్వానాలే తరంగఘోష అన్నట్లుగా సైన్యం లంకలోనికి ప్రవేశించింది. భూమి దద్దరిల్లుతోంది. శకుడు రావణుని దగ్గరకు వచ్చి, రాజా, వానర సైన్యానికి మన సైన్యానికి పోలికే లేదు. అది భూమి పట్టనంతా ఉంది. శ్రీరాముణ్ణి శరణు వేడడం తప్ప మనకు మరో దారి లేదు. త్వరపడు, సీతాదేవిని సమర్పించి శరణు వేడతావో తెగించి యుద్ధం చేస్తావో ఏదో ఒకటి తేల్చు అన్నాడు. రావణుడు ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. ఇంకా వివరాలు సేకరించమని, వానరుల యుద్ధతంత్రాలు ఏమిటో తెలుసుకురమ్మని ఈసారి సుఖసారణులు అనే మరో 2 దూతల్ని పంపించాడు. వాళ్ళు వానర రూపాలు ధరించి వానర సైన్యంలో ప్రవేశించారు. విభీషణుడు వాళ్ళని కనిపెట్టి శ్రీరామునికి అప్పగించాడు. పట్టుబడ్డ సుఖసారణులతో శ్రీరాముడు, మీకేం కావాలో చెప్పండి, స్వేచ్ఛగా అడగండి, భయం లేదు. కానీ మీ ప్రభువుకు చెప్పండి, ఏ బలం చూసుకొని సీతాదేవిని అపహరించి తెచ్చాడో ఆ బలంతో రమ్మనండి కొండి అని వదిలేశాడు. జై శ్రీరామ్. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుకి వీడియో లెంత్ ఎక్కువ, రేపటి వీడియోలో తెలుసు. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.